నిన్న జగిత్యాల పట్టణంలో జీవన్ రెడ్డి అనే ఒక మతి తప్పిన మతి చలించిన ఒక వ్యక్తి కారుకోతలు కూశాడు గౌరవశ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి. ఇది ఆయన వయసుకు సరికాదు. ఈ వయసులో ఇంత దౌర్భాగ్యకరమైన భాష మాట్లాడుతూ, సంస్కారం లేని భాష మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి గారి గురించి కొన్ని మాటలు అవాకులు చవాకులు పేలాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జీవన్ రెడ్డి, నీకు శ్రీనివాసరెడ్డి గారి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడావు? ఆయన కాలి గోటికి సరిపోవు, లేదా ఆయన కాలు వేలు మీద ఉన్న ఎంటుకు సరిపోని జీవన్ రెడ్డి, నీకేమన్నా బుద్ధి ఉందా? 83లో టీడీపీలో చేరి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు పంచన చేరి తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే నీకు ఇక్కడ జాగా లేక గతి లేక నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వెలుగొందేవు. అంతా బాగానే ఉంది. రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతాయని నీకు తెలవదా జీవన్ రెడ్డి? బుద్ధి లేకుండా మాట్లాడావు. నీ వయసు కన్నా విలువ ఇవ్వాలనుకుంటున్నాం, కానీ నువ్వు నిన్న మాట్లాడిన మాటలు చూసి నీ వయసుకి మేము విలువ ఇవ్వటం నీకు వేస్ట్. నువ్వు ఒక బికారి నా కొడుకులాగా మాట్లాడావు. శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు? శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధి ఏందో, శ్రీనివాసరెడ్డి గారి జీవితంలో ప్రతిరోజు 24 గంటలు ఉంటే 18 గంటలు ప్రజల కోసం పాటుపడే అటువంటి మహనీయుని పట్టుకొని నువ్వు కారు కూతలు కూసావు. నీకు నోరెట్లా వచ్చింది జీవన్ రెడ్డి? నువ్వు మనిషివా పశువా? శ్రీనివాసరెడ్డి గారి గురించి నువ్వు బాన్స్వాడ నియోజకవర్గానికి రా, తెలుస్తుంది. ఆయన పట్టుకొని కారు కూతలు కొత్తావా? ఆయన పొరపాటు చేసిండా? ఏమన్నా మోసం చేసిండా? ఈరోజు కార్యకర్తల కోసం ఆయన బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారే. ఆయన నెలలో 28 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉండి అతి సామాన్యుడి నుండి, అతి చిన్న సామాన్యుడి నుండి ఎవరన్నా ఆయన కలవటానికి ఆయన ఇంటి తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. ఈ సంగతి నీకు తెలుసా? సోయిలేని జీవన్ రెడ్డి, సోయి లేకుండా మాట్లాడావు. జీవన్ రెడ్డి మాట్లాడిన విషయాలన్నీ ఇట్లా ఉంటే, జీవన్ రెడ్డి మాట్లాడిన విషయాలు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఒక పొరుగు నియోజకవర్గం నుండి వలస వచ్చి శ్రీనివాసరెడ్డి గారి మీద ఓడిపోయి కన్ను లొట్టపోయి దిక్కు సావుకున్న ఆ మనిషి అనుచరులు నిన్న ట్రోల్ చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా మీకు? పార్టీలో ఏ కమిట్మెంట్తో పనిచేయాలి. శ్రీనివాసరెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, వేమ నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సలహాదారు, ఆయన గురించి జీవన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని కొంతమంది ఓడిపోయిన వ్యక్తి అనుచరులు, ఈ అనుచరులు ఎప్పుడు పబ్లిక్ సేవ చేసిన వాళ్ళు కాదు. ఎవరికి ఏ ఊర్లో ఎవరికి సేవ అసుంటాడు బాన్స్వాడ లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో ట్రోల్ చేసి ఏం సాధిద్దామని? ఇదేనా మీరు చదువుకున్న జ్ఞానం, మీకు నేర్చిన జ్ఞానం ఇదేనా? మీరు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని విమర్శిస్తే దాన్ని ట్రోల్ చేస్తారా? బుద్ధి తెచ్చుకొని బుద్ధుండి మాట్లాడాలి. అయ్యా, మరి నువ్వన్నా నీ అనుచరులకు ఏం చెప్తున్నావు? ఇదే సందేశం ఇస్తున్నావేమో. నిన్నగాక మొన్న బాన్స్వాడ మున్సిపల్ ఎలక్షన్లో నీ అనుచరులు బీఫారం రాకపోతే బీఆర్ఎస్లోకి పంపించి నువ్వు వాళ్ళకి బీఆర్ఎస్ బీఫారం ఇప్పించావు. ఎవరో మర్చిపోలేదు. జర హైదరాబాద్లోనేమో అధిష్టానానికి విధేయుడిగా ఉంటానంటూ బాన్స్వాడ వచ్చి వీళ్ళందరినీ కొర్రీలు పెట్టించి పార్టీకి వ్యతిరేకం చేస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఎక్కడ నేర్చిన సంస్కారం ఇది? అంటే జీవన్ రెడ్డి ఆడొక మతిలేని అదో ఆడు మాట్లాడాడు. గౌరవిస్తాం మీకు సార్, ఎప్పుడు మా పోచారం గారు గౌరవించాలన్నాడు. కానీ నిన్న జీవన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు బట్టి ఆయన మనిషిగా మా దృష్టిలో చనిపోయాడు. కాబట్టే ఈరోజు ఇంత పరుషమైన భాష మాట్లాడాల్సి వస్తుంది. ఇటువంటిది సమాజానికి మంచిది కాదు. జీవన్ రెడ్డి గారు, నీ ఏడుపేదో నువ్వు ఏడవాలి. నువ్వు రాజీనామా చేసావు, నీ లోకల్ కారణాలతో నువ్వేం చేసుకున్నావు, మంచి సంగతి నీకెందుకురా సన్నాసి? బుద్ధి ఉండాలి.
మాట్లాడితే బుద్ధి లేని మాటలు మాట్లాడి ఏం చేద్దామని? నీ సొంత విషయం నువ్వు చూసుకో, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, మంది గురించి నీకెందుకు రయ్యా? ఇటువంటి మంచి పద్ధతి కాదు. ఇప్పుడు దాకా మీరంటే ఏదో గౌరవం ఉండే మంచోడు, తోపు, తొండం, అందుకనే నీ విలువ తగ్గింది. నిన్న నీ మాటలు విన్న తర్వాత నీ విలువేంటో, నీ లెక్కేందో నీ మాటలు విన్న తర్వాత తెలిసింది జీవన్ రెడ్డి. అందుకనే నిన్ను దూరం పెట్టారు కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు, సముచిత న్యాయం చేస్తామన్నా కూడా నువ్వు వినలా. నీ కర్మ, నీ సొంత విషయం. దానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏం సంబంధం ఉంది? బుద్ధుండి మాట్లాడేవా, బుద్ధి లేకుండా మాట్లాడేవా? ఇంకోసారి జరా నోరు అదుపులో పెట్టుకో. ఆ ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా, పబ్లిక్ లో ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకోకు జీవన్ రెడ్డి. జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు జీవన్ రెడ్డి. ఇది మేము బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లానే ఎవరైతే ఓడిపోయిన వ్యక్తి అనుచరులు కూడా ట్రోలింగ్ బాన్సువాడ నియోజకవర్గ సోషల్ మీడియాలో చేశారు, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఉంటేనే పార్టీలు నాశనం అయ్యేదిరా బాబు. జర జాగ్రత్తగా మసులుకోండి. బాధ్యత ఉంది, బాధ్యతతో మెలగండి. అంతేగాని వ్యక్తిగత కక్షలు కాదు ఇక్కడ. పార్టీ బాగుంటేనే అందరూ నాయకులు, కార్యకర్తలు బాగుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మసలండి అని హితవు చెప్తున్నాం. జై కాంగ్రెస్.